ఈ ఏడాది వేసవి ప్రారంభంలోనే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. తెలంగాణలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతూ ఉండగా కొన్ని ప్రాంతాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. మరోవైపు మండే ఎండలపైన వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఎండల నుంచి కాపాడుకోవడానికి తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. స్టార్ట్ అయింది. ఫిబ్రవరి మొదటి వారం నుంచే ప్రారంభమైన భానుడి భగభగలు ప్రస్తుతం తీవ్ర రూపం దాల్చాయి. రాష్ట్రంలోని పలుచోట్ల ఇప్పటికే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలు మండుతూ ఉండడంతో ప్రజలు అడుగు తీసి బయటపెట్టాలంటే జంకుతున్నారు. మార్చి ప్రారంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో ఎలా ఉంటుందో అని జనం బెంబేలెత్తిపోతున్నారు. మరోవైపు రాష్ట్రంలో రాబోయే 3 రోజులు 2 నుంచి 3 డిగ్రీలు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉండడంతో ఆరోగ్య శాఖ ప్రజలను అప్రమత్తం చేసింది. ఎండలు పెరుగుతూ ఉండడంతో తీసుకోవాల్సిన జాగ్రత్తల ప్రజలకు సూచనలు చేసింది. ఎండకు బయటకెళ్లేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయకూడని పనులతో కూడిన జాబితాను విడుదల చేసింది. ఎండాకాలంలో కావలసినంత నీరు తాగాలని ప్రజలకు సూచించింది. ఓఆర్ఎస్లు, లెమన్ వాటర్, మజ్జిగ లాంటివి తీసుకుంటూ ఉండాలని సూచించింది. బయటకు వెళ్లే సమయంలో ఖచ్చితంగా వాటర్ బాటిల్ వెంట తీసుకువెళ్లాలని ప్రజలకు సూచించింది. అధిక వాటర్ నిల్వలో ఉన్న పండ్లను తినాలని చెప్తున్నారు అధికారులు. కాటన్ దుస్తులు ధరించాలని, బయటకు వెళ్లినప్పుడు ఎండవేడిమి తగలకుండా నెత్తిని కవర్ చేసేలా క్యాప్ ధరించాలని సూచిస్తున్నారు. ఎండాకాలంలో ప్రత్యేకంగా చేయకూడని పనుల గురించి ఆరోగ్య శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్యలో బయటకు వెళ్లరాదని హెచ్చరించింది. ఎండలు ఎక్కువగా ఉన్న సమయంలో వంటలు చేయరాదని తెలిపింది. వాతావరణంలో వేడి పెరుగుతున్న సమయంలో టీ, కాఫీలు తాగరాదని, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోరాదని, ఇవి శరీరాన్ని అస్వస్థతకు గురి చేస్తాయని అంటున్నారు వైద్యులు. వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలి. వాంతులు, వికారం, జ్వరం, తలనొప్పి, తల తిరగడం, వేగంగా గుండె కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలని సూచించింది. మార్చి 2వ వారంలోనే ఎండ తీవ్రత పెరిగిపోవడంతో వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే ఏప్రిల్, మేలో ఎండలు మరింత పెరుగుతాయి. దీంతో అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరిస్తోంది.